హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. అర్హత వచ్చి డిగ్రీ చదివిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాల్లో ఉద్యోగము. చాలామంది వెయిట్ చేస్తున్నారు బ్యాంక్ జాబ్స్ ఎప్పుడు వస్తాయి అనేసి. వారందరికీ ఇదైతే శుభవార్తనే చెప్పవచ్చు. టోటల్ మనకి 514 పోస్టులతో పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి మనకి 96,000 రూపాయలు. ఈ జాబ్ కొడితే మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఈ నోటిఫికేషను ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇదే మార్నింగ్లో నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి, పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎవరైతే 10th, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, బీటెక్ చదివిన వారు 45,000 రూపాయల శాలరీతో మంచి ఉద్యోగము, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దీనికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీని లింకు మన ఛానల్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు పూర్తిగా వీడియో చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైంది. క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగం ఇది ఆన్లైన్ అప్లికేషన్ మనకి 20/12/2025 మొదలవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 5/1/2026. చాలా టైం ఉంది కదా అనేసి మీరు మర్చిపోకండి. ఓన్లీ 15 రోజులు టైం ఉంది. మనకు సైట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది కాబట్టి ముందర అయితే దీనికి ఈరోజే అప్లై చేయండి. రేపటి నుంచి అయితే మనకి ఇది ఆన్లైన్ అవుతుంది. మీకు ఎవరికైనా ఆన్లైన్ తెలియకపోతే ఎలా అప్లై చేయాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో అది మీకు ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 1/11/2025 నాటికి అన్ని ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అన్నీ ఆ డేట్కి అయితే మనకి లెక్క పెట్టడం జరుగుతుంది. మన ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్కి అయితే డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ ఆఫీసరు SMGS 4th అయితే GPO టర్మ్లో అయితే మనకి టోటల్ ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 3, జనరల్గా అయితే 17 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ 36 వేకెన్సీలు ఉన్నాయి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేటప్పటికి 1/11/2025 నాటికి మనకి మినిమం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో అయితే వీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్రెడిట్ ఆఫీసర్ MMGS 3కి వచ్చేటప్పటికి GOBకి ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 16, ఈడబ్ల్యూఎస్కి 6, జనరల్కి 25, టోటల్ 60 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అయితే ఉన్నాయి. వీరికి ఏజ్ 28 నుంచి 38 మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ ఆఫీసర్ MMGS 2కి GBOకి ఎస్సీకి 62, ఎస్టీకి 31, ఓబీసీకి 112, ఈడబ్ల్యూఎస్కి 41, జనరల్కి 172, టోటల్ 418 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే వేకెన్సీలు అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. వీరికి ఏజ్ వచ్చేటప్పటికి 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీలు వచ్చి 514 వేకెన్సీలతోటి భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. మనకి పే స్కేల్ ఏ విధంగా ఉందంటే మిడిల్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 2కి వచ్చేటప్పటికి 64,820 రూపాయలు. అన్నీ కలిపి వీరికి ఒక 96,000 అయితే రావడం అయితే జరుగుతుంది. మిడిల్ మేనేజర్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి 85,000 బేసిక్ అయితే ఉంది. వీరికి 1,00,000 రూపాయల దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. అదే సీనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 4కి వచ్చేటప్పటికి బేసిక్ వచ్చేటప్పటికి 1,23,000 ఉంది. వీరికి వచ్చి 1,20,000 రూపాయల శాలరీ ఏదో రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఆపర్చునిటీని పిల్లలు మీరు ఎవరో వదులుకోకండి. దీనికి ఇండియన్ సిటిజన్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు ఇద్దరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వీరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు ఎస్సీ వారికి, ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషను, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి 3 years ఏజ్ రిలాక్సేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పర్సన్ ఎఫెక్టెడ్ 1984 రూట్స్లో మాత్రం 5 years వీరు కూడా రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వీరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
వీటికి ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. పర్సనల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు పోస్ట్ 75 మార్క్స్ ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి. టోటల్ 150కి అయితే క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. టోటల్ మనకి టైం 120 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 2 గంటలు మీకు టైం కేటాయించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పేపర్ వచ్చి మనకి ఇంగ్లీషు, హిందీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి పెనాల్టీ కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ తప్పైపోతే 1/4 తీసేయడం జరుగుతుంది. అంటే 4 క్వశ్చన్లు మీకు తప్పవుతే ఒక 1 మార్క్ మీకు వచ్చిన దాంట్లోంచి తీసివేయడం జరుగుతుంది. అంటే కట్ చేయడం జరుగుతుంది. అంటే పెనాల్టీ అయితే ఉంటుంది. మీకు ఒక సింగిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత, టెంటేటివ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో మీకు మార్క్స్ను 1:3లో తీసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు దానికి 150 మార్క్స్కి మ్యాక్సిమం మీరు ఎక్కువ స్కోర్ చేయవలసి ఉంటుంది. 150కి 150 స్కోర్ చేసి సత్తా ఉన్నవారు అప్లై చేయండి, లేని వారు కూడా అప్లై చేయండి. ఎందుకంటే 150కి ఫస్ట్ సారి వెళ్ళారు అనుకోండి, 100 వచ్చింది అనుకోండి, సెకండ్ టైం వెళ్ళేటప్పటికి మీకు స్కోర్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఒకసారి అయితే ఎగ్జామ్ అయితే రాయండి. 1:3లో మీకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి మనకి 100 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మనకి ఇంటర్వ్యూలో 50 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 45 మార్క్స్ వచ్చినప్పుడు క్వాలిఫైయింగ్ చేస్తారు. క్వాలిఫైయింగ్ కదండి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. దీనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది తెలంగాణ వారికి. ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, విశాఖపట్నం 2 చోట్లనైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ సెంటర్ పెట్టిన తర్వాత దాన్ని మార్చుకోవడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మారదు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫీ అయితే పేమెంట్ చేయవలసి ఉంది. తర్వాత ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, స్కాన్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 5/1/2026 నాటికల్లా అప్లోడ్ చేయండి. మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 175 రూపీస్ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత జనరల్ వారికి 850 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఆన్లైన్లోకి ఇక్కడ లింక్ ఒకటి ఇవ్వడం జరిగింది. www.bankofIndia.bankin.inలోకి వెళ్ళిన తర్వాత అప్లై ఆన్లైన్లో వెళ్ళాలి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్తో ఎస్ఎంఎస్తో కన్ఫర్మ్ చేసుకుని తర్వాత మీకు అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికోసం ఎవరికైనా తెలియకపోతే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే నేను ఆన్లైన్ వీడియో అప్లోడింగ్ వీడియో అయితే మీకు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లోను. పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంటే చేయవలసి ఉంటుంది. మాస్టర్ కార్డ్ కానీ, వీసా కార్డ్ కానీ, యూపీఐ ద్వారా కానీ అయితే మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. స్కాన్ డాక్యుమెంట్స్ సైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫ్ సైజు ఎంత ఉండాలని ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఎలా ఉండాలనేసి, తర్వాత మీరు డూ అండ్ డోంట్స్, ఫోటో తీసుకున్నప్పుడు ఏం చేయాలనేసి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలనేసి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెస్ ఏ విధంగా ఉండాలని, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఫైలు ఎంతలో ఉండాలి, ఇంగ్లీష్లో రాయాలి అనేసి సైజ్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. డిక్లరేషన్ రాసివ్వాల్సింది ఇది క్యాపిటల్లో రాయొద్దు, ఓన్లీ స్మాల్ లెటర్లో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందో అదే మీ హ్యాండ్ రైటింగ్తో రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనమైతే లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి 20/12/2025 రేపటి నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటికి 5/1/2026 కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా అదే రేటు. తర్వాత ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ 1/11/2025 నాటికల్లా మీకు ఏజు, క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీకు నోటిఫికేషన్ లింకు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింకు,
నేను డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో మేము పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కామెంట్లు రూపంలో మాకు నచ్చిందా నచ్చలేదా ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని.